ఆడవిలకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసేటోళ్ళు మునుపు. కానీ ఇప్పుడు సిబిల్ స్కోర్లు, సర్టిఫికేట్లు, హెల్త్ చెకప్లు చేపిస్తున్నారు. అన్ని బరాబర్ ఉంటేనే పెళ్లికి ఓకే అంటున్నారు. లేకుంటే అటుకెళ్ళటే వాపస్ పంపిస్తున్నారు వచ్చిన వాళ్ళను. అయితే పిల్లగాని సిబిల్ స్కోర్లు, సర్టిఫికేట్లు, హెల్త్ కండిషన్లే కాదు, వాళ్ళు పిల్లోళ్ళకు పెట్టే బంగారం మంచిదా కాదా అని చెకప్ చేస్తేనే మంచిది. ఎందుకంటే ఇగో కాకి బంగారం అంటగట్టి పెళ్లి చేసుకుందామని చూసిరట ఈ పిల్లగానోళ్ళు. అటెంక ఏమైందంటే రూమ్ లో మొక్కలు నేలకేసి అలిగినట్టు కూర్చున్నారు. చూస్తున్నారా వీళ్ళంతా? ఇగో పెళ్లి పిల్లగాడు కూడా ఇళ్ళనే ఉన్నాడు. ఆయనతో అలగబోయిండి అయింది పిల్లగాడు అనుకునేరు. అసలు ముచ్చట అది కాదు. పిల్లనిచ్చి పెళ్లి చేయవలసిన పిల్లోళ్ళే అందరినీ అర్రలేసి దర్వాజలు పెట్టి బంధించిర్రు ఇట్లా. మరి ఎందుకు ఇట్లా అంటే పిల్లకు పెడతామని ఒప్పుకున్న బంగారం నకిలీది పెట్టిరట. ఇగో నెక్లెస్ చూడు, ఎండి నెక్లెస్ చేపించి బంగారు పూత ఊపించి అంటగడదామని చూస్తే పిల్లోల దాంట్లో ఎవరో హుషారున్న పేరెంటాలు చూసి అగో ఇదేదో నకిలీ నెక్లెస్ లెక్క అవపడుతుందిగా, బాగా చెక్కున పెరుస్తుంది, షేనింగ్ ఎక్కువ అనిపిస్తుంది అని డౌట్ వచ్చి హౌస్ లాయర్తో చెకింగ్ చేయించారట. కథం ఇగేముంది, పిల్లగానోళ్ళ మోసం బయటపడ్డది. అమ్మరి కొడుక ఎంత మోసగాలు ఉన్నారా మీరు అని అయితే ఇంజనీర్ అని చెప్పిండట. మరి అది కూడా నిజమేనా ఒట్టి ముచ్చట్నేనా అని సర్టిఫికేట్ చూపెట్టమని పిల్లగాన్ని అడిగితే అది అక్కడ ఇంటికాడ ఉంది, ఇక్కడ ఎట్లుంటది అని నంగి లెక్క నసుగుడు పెట్టినట. ఇక ఇంజనీర్ అన్న ముచ్చట కూడా ఒట్టి మోసమే అని బయటపడేటాళ్లకు అందరినీ పట్టుకొచ్చి అర్రలేసి అప్పటిదాకా ఖర్చు పెట్టిన పైసలన్నీ ఇస్తారా ఇయ్యరా, ఇస్తేనేమో ఇడుస్తాం లేకుంటే ఇడిచే ముచ్చట లేదన్నారట. ఇక పిల్లగాని తండ్రి అట పెద్ద మనిషి. అవే పెద్ద మనిషి ఏం సంగతి గట్ల అబద్ధం ఆడతారా, ఇంతకు ఇడుస్తానంటున్నారా లేదా మిమ్మలను? ఇలా అదృష్టం మంచిగుండి పెళ్లికి ముందే మోసం బయటపడే పట్టుకే మంచిగైంది, లేకుంటే ఎంత పరిశాన్ అవుతుండే. నూరు అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయమని వెనకట ఏదో మాట వరుస కన్నా మాటలు నిజంగానే పట్టుకున్నట్టురుగా వీళ్ళంతా. మంచిదే గాని ఆడిన అబద్ధాలు పెళ్లికి ముందే బయటపడితే పిల్లగానోళ్ళ ఈపులనే మోగుతాయి పెళ్లి బాజాలన్న ముచ్చట మరిచినట్టుర్రు. నయ్యం పిల్లోళ్ళు మంచోళ్ళు ఉన్నట్టుర్రు, మర్యాదగా రూమ్లో కూర్చోబెట్టి అడిగిర్రు. ఇంకోళ్ళు అయితే పిల్లతోటి కాదు కట్టెలు అందుకొని అందరు లగ్గం చేస్తుండే. ఇంతకిది ఏడ జరిగిన ముచ్చట అంటే బీహార్ రామ్నగర్ సిటీ అవతలుండే బెలాస్పూర్ అనే ఊళ్ళే. చూసిరు కదా పిల్లగాడు మంచోడా కాదా, సివిల్ స్కోర్ మంచిగుందా లేదా, హెల్త్ కండిషన్ ఎట్లుందనే కాదు, వాళ్ళు పెట్టే బంగారం మంచిదా కాదా అని కూడా చెకింగ్ చేసుకుంటే బెటర్ ఏమో. కానీ గిసుంటి మోసగాలు చేయబట్టి మంచోళ్ళకు కూడా పిల్లలు దొరకడు కష్టమవుతుందిగా నిన్నీయాల.